ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం చేసే రెసిపీ అయితే బాగా క్రేజ్ వచ్చేసిన రాగి జావ అండి. ఎలా చేసుకుంటామో చూసేద్దురు రండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి దాని మీద గిన్నె 3 గ్లాసులు వాటర్ వేసి బాగా మరగనిచ్చండి. ఈ లోపు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక అర గ్లాసు వాటర్ వేసి 3 టేబుల్ స్పూన్లు రాగి పిండి వేసి బాగానే కలిపేసుకోండి. ఎందుకంటే గడ్డలుగా వచ్చిందనుకుంటే తాగేటప్పుడు చాలా సిరగ్గా ఉంటుంది. దాంట్లో అలాగా కొంచెం ఉప్పు వేసి బాగానే గరిటెతోటి బాగా తిప్పేసేసుకుని ఆ మరిగిన నీటిలోని కొద్దిగా వేసుకుంటానే గరిటెతోటి అలా తిప్పేసుకుంటూ ఉండాలి. లేకపోతే దాంట్లో కూడా మళ్ళీ గడ్డలుగా వచ్చిందనుకోండి తాగేటప్పుడు నోటికి అడ్డంగా ఏదోలా ఉంటుందండి. అందుకనేసి ఇలాగ 3 నిమిషాలు బాగా మరగనిచ్చేసిన తర్వాత ఇలాగ రాగి జావలా తయారైపోద్ది. ఇంకా రాగి జావ రెడీ అండి. ఇలా కూడా తాగొచ్చు. లేదు రాగి జావగా తాగలేం బాబోయ్ అనుకునే వాళ్ళకి కూడా కొంచెం పెరుగు తీసుకుని అందులో 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఇంచగానే ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు అందులోనే వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోలేదండి. అందుకనేసి కొంచెం ఉప్పు వేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకున్న పెరుగులోని మళ్ళీ మజ్జిగగా తయారు చేసేసుకుని ఆ రాగి జావలోని కలుపుకున్నానండి. నిజంగా కలుపుకుని తాగితే ఉంటుంది అమృతం అంతే. ఎందుకంటే దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి. ఇంకా డయాబెటీస్ వాళ్ళకి అలాగే ఐరన్ బాగా ఉంటుంది, నీరసం రాదు. మెయిన్గా పొద్దున్నే వెయిట్ లాస్ వాళ్ళు ఉంటారు కదా, ఆకలి వేయకుండానే ఒక చెంబుడు తాగారనుకోండి మధ్యాహ్నం వరకు నిజంగా ఆకలి వేయదు. ఇంకా మా ఫ్యామిలీ అంతా ఉదయాన్నే తాగుతాం, పిల్లలు కూడా తాగుతారు. చాలా కమ్మగా ఉంటుందండి. దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. కాల్షియం, ప్రోటీన్స్, డయాబెటీస్ వాళ్ళకి ఉపయోగం, ఎన్నో లాభాలు ఉన్నాయండి రాగి జావ వల్ల. ఐరన్ లేడీస్కి నీరసంగా ఉన్నప్పుడు తాగిన నిజంగా వెంటనే నీరసం రిజల్ట్ వెంటనే తెలుస్తుందండి. ఎందుకంటే నేను తాగాను కాబట్టి చెప్తున్నాను. 2 ఏళ్ళ నుంచి మేము ఫ్యామిలీ అంతా తాగుతున్నామండి. అందుకని అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ఛానల్ పెట్టే ఉంటానే.